హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీకి చెందిన కొంతమంది నేతల్లో, ముఖ్య నేతలు అరెస్ట్ అయితే చాలామంది కూడా ఆనందపడడం అయితే జరుగుద్ది. అది అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. అదే రోజు ఇంచుమించు అదే టైంలో మాజీ మంత్రి, గుడివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొడాల నాని కూడా అరెస్ట్ అయ్యారు. ముఖ్యంగా కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో దొంగచాటుగా కొలంబియాకు పారిపోతున్నారు అని చెప్పి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేయడం జరిగింది. అయితే ఇది చాలా వరకు కూడా కొడాల నాని అరెస్ట్ అయ్యాడు. అక్కడున్న ఇమిగ్రేషన్ అధికారులు అంటే కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొడాల నానిని చూసి పట్టుకొని ఏపీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి కొడాల నానిని పట్టుకొని అక్కడి నుంచి విజయవాడకు తరలించారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక వార్త అయితే నిజం అనుకుంటున్నారు. కానీ ఇదంతా కూడా ఒక అబద్ధం. అయితే ఇక్కడ బెంగుళూరులో ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారో మద్యం లిక్కర్ కుంభకోణంలో అది పూర్తిగా వాస్తవం. ఆయన్ని విచారించడం కూడా జరుగుతుంది. కానీ అదే సేమ్ టైంలో, సేమ్ డేట్‌లో ముఖ్యంగా కొడాల నానిని కూడా అరెస్ట్ చేశారని వచ్చిన వార్త ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ఇది చాలామంది కూడా నిజం అనుకుంటున్నారు. ఇది కొడాల నాని అరెస్ట్ అవ్వడంతో చాలామంది కూడా ఆనందపడుతున్నారు. కానీ కొడాల నాని ఎక్కడా కూడా అరెస్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలీదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కొడాల నానిని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఎందుకు అనంటే, కొడాల నాని మీద చాలా కేసులున్నాయి. 1, 2 కేసులని కాదు. ముఖ్యంగా టీడీపీ ఆఫీస్ దాడి కేసులో గానీ, కొంతమందిని బెదిరించారనే కేసులో గానీ, లోకల్‌గా దాదాపుగా 200, 250 కోట్లకు పైగా మట్టి, గ్రావెల్ అనేవి మైనింగ్ చేశారని, అంతేకాకుండా నకిలీ ఇళ్ల పట్టాలని, ఇలా రకరకాలుగా వేరే వేరే కేసులైతే వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఏది కూడా సరైన కేసనేది ఆయన్ని ఒక 6 నెలల పాటు పైగా జైల్లో ఉంచడానికి అవకాశం లేదు. ఎందుకనంటే, ఇప్పుడున్న కేసులు ఏవైతే ఉన్నాయో, వీటి నేపథ్యంలో ఒకవేళ కొడాల నానిని అరెస్ట్ చేసినా కానీ, అక్కడ ఆయన ఒక నెల రోజులు కూడా జైల్లో ఉండడు. ఎందుకనంటే, వెంటనే కూడా బెయిల్ దొరికేస్తా ఉంటది. ఇప్పుడు వరకు కూడా నాయకులు ఎవరైతే జైల్లో ఉన్నారో, అంటే ముఖ్యంగా చూసుకుంటే వల్లభనేని వంశీ ఉన్నారు. గతంలో ఒక కీలకమైన కేసులో ఆయన నిందితుడిగా అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత అది బెయిల్ వచ్చేస్తుంది అన్న నేపథ్యంలో ఇంకొక కేసు నమోదయింది. మళ్ళీ అక్కడే ఉండడం జరిగింది. అది కూడా బెయిల్ వచ్చేస్తుంది అన్న టైంలో ఇంకొక కేసు నమోదయింది. అంటే ఇక్కడ ఎన్ని కేసులు నమోదైనా కానీ మాక్సిమం నెల, 15 రోజులు, 20 రోజులు, లేదనంటే ఒక 45 రోజుల వరకు కూడా మాక్సిమం టైం. అంతే తప్పితే ఒక 6 నెలల పాటు కూడా జైల్లో ఉండే అవకాశం లేదు. ఇప్పటికే కూడా వల్లభనేని వంశీ మీద దాదాపుగా 5, 6 కేసులు దాటిపోయినాయి. అయితే ఇక్కడ కొడాల నానిని కూడా అరెస్ట్ చేస్తే ప్రస్తుతానికి ఇప్పుడున్న కేసులు ఏవైతే ఉన్నాయో గుడివాడ నియోజకవర్గంలో గతంలో జరిగిన అవకతవకలు గానీ, ఈ టీడీపీ ఆఫీస్ దాడి కేసులు కొంతమంది మీద దాడి చేశారు. ఇలా రకరకాలుగా కేసులు ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా చాలా గట్టిగా నిలబడవు. ఒకవేళ ఏదో కొడాల నానిని అరెస్ట్ చేశామనే పేరుకి అరెస్ట్ చేస్తే మాత్రం పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. ఇక్కడ టీడీపీలో ముఖ్యంగా చూసుకుంటే వల్లభనేని వంశీకి ఏదైతే దాదాపుగా ఇప్పటికి 3 నెలల దగ్గరకు అవుతుంది. ఇప్పటికి కూడా ఇంకా ఆయన జైల్లోనే ఉండడం జరుగుతుంది. అయితే నానా ఇబ్బందులు పడుతున్నా గానీ జైల్లోనే ఉండాలి. ఎందుకనంటే ఇక్కడ ఆయన చేసిన తప్పుల కంటే కూడా ఆయన మాట్లాడిన మాటలనేవి అంత దారుణంగా ఉన్నాయి. ఎందుకనంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణైన నారా భువనేశ్వరి గారి గురించి తప్పుగా మాట్లాడడం, ముఖ్యంగా నారా లోకేష్ యొక్క పుట్టుక గురించి అవమానించే విధంగా మీడియా ముఖంగా మాట్లాడడం, అదే వ్యాఖ్యలు తీసుకొచ్చి అసెంబ్లీలో కూడా మాట్లాడడంతో వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ ఒక తారాస్థాయిలో ఒక చాలా గట్టి శత్రువు అయిపోయాడు. అదే నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే గుడివాడ నియోజకవర్గంలో కూడా కొడాల నాని కూడా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్‌ని అంతకంటే దారుణంగా పచ్చి బూతులు తిట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే అవి నోటితో చెప్పుకునే బూతులు కూడా కాదు. మీడియా ముఖంగా అంత దారుణంగా తిట్టాడు. ఖచ్చితంగా ఒకవేళ కొడాల నాని అరెస్ట్ అయితే మాత్రం కొడాల నానికి కూడా ఖచ్చితంగా బెయిల్ రానివ్వకుండా ఎన్ని కేసులైనా నమోదవుతాయి. ఎందుకనంటే ఆయన మాట్లాడిన మాటలు అలాంటివి. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే సుమారు 2 నెలల పాటుకు పైగా అంటే 53 రోజులో, 55 రోజుల వరకు కూడా చంద్రబాబు నాయుడు జైల్లో ఉండడం జరిగింది. బెయిల్ రానివ్వకుండా చేయడం జరిగింది. అయితే వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు అది చేశారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉండేటప్పుడు కూడా ఇంచుమించు కూడా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా బయటికి తీయడం,
వాటిలో కీలకమైన ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. గతంలో తప్పులు ఉన్నా లేకపోయినా గానీ అరెస్టులు చేసేవారు. ఇప్పుడు ఆధారాలు ఉంటేనే, బలంగా నిరూపణ అయితేనే పక్కాగా బెయిల్ రాదు అన్న నేపథ్యంలోనే అరెస్ట్ చేస్తున్నారు తప్పితే, లేదనంటే వాళ్ళని లైట్ తీసుకోవడం జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే, మాజీ మంత్రి ఆర్‌కే రోజా గారిపై ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక స్కామ్ అయితే తెర మీదకొచ్చింది. అయితే ఆవిడని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకనంటే సరైన ఆధారాలు ఎక్కడ దొరకలేదు. ఇంకో వ్యక్తి మాజీ మంత్రి పేర్ని నాని మీద గతంలో ధాన్యం దొంగతనం జరిగింది. తమ గోడౌన్‌లో పెట్టిన ధాన్యం దొంగిలించారని చెప్పి ఆయన మీద కూడా కేసులు నమోదైనయి. అండ్ అవే కాకుండా 2500కు పైగా ఇళ్ల పట్టాలు, నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారని చెప్పి కొన్ని కేసులైతే నమోదైనయి. వీటిల్లో కూడా పూర్తి స్థాయి ఆధారాలు దొరకలేదు. అందుకే ఇంకా అరెస్ట్ చేయలేదు. ఇదే నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే కొడాలి నాని పరిస్థితి కూడా అంతే. బలమైన కేసులనేవి లేవు. అందుకే కొడాలి నానిని పోలీసులు గాని, ప్రభుత్వం గాని చూసి చూడనట్టు కొద్ది రోజులు వదిలేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ బై మిస్టేక్ కొడాలి నాని ఏదైనా ఒక తీవ్రమైన కేసులో చాలా బలమైన ఆరోపణతో పక్కాగా సాక్ష్యాధారాలతో దొరికినట్లయితే మాత్రం ఖచ్చితంగా జైలుకే. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రెజెంట్ ఏదైతే కొడాలి నాని అరెస్ట్ అయిపోయారని చెప్పి ఈ వార్తలొస్తున్నాయో ఇవన్నీ కూడా ఫేకే. ఆల్రెడీ గుడివాడ నియోజకవర్గ పరిధిలో ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీడియా ముఖంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కొడాలి నాని అరెస్ట్ అవ్వలేదు. మీరు సోషల్ మీడియాలో వింటున్నది, చూస్తున్నదంతా కూడా ఫేకు. ఇటువంటి తప్పుడు వార్తలు ఎవరు కూడా ప్రచారాలు చేయవద్దు. ఆ చేయడం వల్ల కార్యకర్తలు ఎవరైనా సరే రోడ్ల మీదకొచ్చి ధర్నాలు, నిరసనలు తెలిసారంటే అదొక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. లా అండ్ ఆర్డర్ మిస్‌కంట్రోల్ అవుద్దని చెప్పి పోలీసులు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో కొడాలి నాని అరెస్ట్ అన్న వార్త ఏదైతే ఉందో అదంతా కూడా ఫేక్ అని చెప్పి తేలిపోయింది. ప్రస్తుతానికైతే కొడాలి నాని అరెస్ట్ అవ్వలేదు. ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు.